is your house, your home. We welcome you, Lord, we welcome you. This is your house, your home. We welcome you today. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు తెలియచేస్తూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాటలను ధ్యానించుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఒక్కసారి ఇందులో ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఆ కరెక్షన్లో చాలా అంతరార్థం ఉంది. ఏంటి ఆ కరెక్షన్ అంటే, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. అందులో తప్పేంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన అనే మాట ఉంది చూసారా. సంతోషకరమైన అనే మాటని బైబిల్లో చిన్న బాక్స్లా పెట్టి ప్రక్కన రాసుకోవాల్సింది ఏంటంటే, అది సంతోషకరమైన కాదు, ఆనందకరమైన అని రాసుకోండి. ఇంగ్లీష్ బైబిల్లో గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్, గ్రేట్ జాయ్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే మహా ఆనందకరమైన అని రాసుకోవాలి. కానీ తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్లో మహా సంతోషకరమైన అని రాశారు. ఏముందండి, ఆనందము సంతోషము రెండు ఒకటే కదండి అని అనుకుంటారేమో. చాలా డిఫరెన్స్ ఉంది ఆనందానికి సంతోషానికి. ఇక్కడ మహా సంతోషకరమైన మాట కాదు, ఇక్కడ మహా ఆనందకరమైన అనే మాటను మనం మార్చుకోవాలి. ఎందుకంటే మీ బైబిల్లో ఫ్రంట్ లీఫ్లో మనకు ఉంటుంది. బైబిల్ ఎందులోంచి తర్జుమా చేశారంటే, పాత నిబంధన గ్రంథాన్ని హెబ్రీ భాషలో నుండి, క్రొత్త నిబంధన గ్రంథాన్ని గ్రీక్ భాష నుండి తర్జుమా చేశారు. గ్రీక్ భాషలో ఈ మాటను ఏమన్నాడంటే కరా అనే మాట, CHARA కరా అనే మాటను ఉపయోగించాడు. CHARA కరా అంటే ఇంగ్లీష్లో జాయ్ అని, తెలుగులో ఆనందము అని. కానీ మన తెలుగు బైబిల్కి వచ్చేటప్పటికి ఆనందము ప్లేస్లో సంతోషము అని పెట్టారు. ఇక్కడ ఈ రోజుని నేను మీకు చెప్పేది ఏంటంటే, క్రిస్మస్ అనేది సంతోషకరమైన వార్త కాదు, ఆనందకరమైన వార్త. ఏమండి డిఫరెన్సు సంతోషకరమైన వార్తకి ఆనందకరమైన వార్తకి? ఫస్ట్ వీ షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ జాయ్ అండ్ హ్యాపీనెస్. అంటే ఆనందానికి సంతోషానికి తేడా తెలియాలి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. ఆ 66 పుస్తకాల్లోనూ జాయ్, రిజాయిస్ అనే మాట అండి 300 సార్లు రాయబడి ఉంటే, హ్యాపీనెస్ అనే మాట 30 సార్లే రాయబడి ఉంది. బైబిల్ అంతా కూడా మనం చూస్తే ఆనందము గురించి ఎక్కువ బోధిస్తుంది బైబిల్, సంతోషము గురించి తక్కువ బోధిస్తుంది. అలా సంతోషానికి ఆనందానికి ఒక్క లైన్లో డిఫరెన్స్ చెప్పండి అంటే, రీజన్ ఫర్ జాయ్ ఈజ్ హోప్, రీజన్ ఫర్ హ్యాపీనెస్ ఈజ్ ప్లెజర్. ఆనందానికి కారణము నిరీక్షణ, సంతోషానికి కారణము సుఖము. ఆర్ యు హ్యాపీ అంటే, సంతోషంగా ఉన్నారా అంటే, ఎస్ ఐఎమ్ హ్యాపీ, నేను సంతోషంగా ఉన్నాను. ప్రస్తుతము మనకి ఏ అనారోగ్యాలు, బాధలు, ఇబ్బందులు లేకపోతే నీకు నాకు కలిగేది ఏంటంటే సంతోషము. ఆనందము అనేది ప్రస్తుత పరిస్థితులకు ఎలాగున్నా పరిస్థితికి అతీతమైనది ఆనందము. అందుకనే భక్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అనే మాటను ఆయన ఉపయోగించాడు. ఎందుకని ఆయన అలాగ ఉపయోగించాడంటే, పరిస్థితులకు అతీతంగా ఆనందించండి. ఎందుకు అని చెప్తున్నాడు అంటే, భక్తుడైనటువంటి పౌలు గారు రాసిన పత్రికల్లో ఫిలిప్పీలు రాసిన పత్రిక మాత్రమే ఆయన రాసిన అన్ని పత్రికల కన్నా భయంకరమైన కష్టాలలో ఉండి రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఏ పత్రికలో లేనన్ని సార్లు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోనే ఆనందించండి, ఆనందించండి, ఆనందించండి అని 16 సార్లు రాశాడు 4 అధ్యాయాల్లో భక్తుడైన పౌలు. ఈరోజు క్రిస్మస్ మనకిస్తున్న మెసేజ్ ఏంటంటే, నాయన నీవు పీకల్లోతు
కష్టాల్లో ఉన్న, భయంకరమైన శ్రమలు శోధనల మధ్యన ఉన్న రక్షకుడు నీ కొరకు వచ్చాడు. పరిస్థితులకు అతీతమైన ఆనందం నీలో పుట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రిస్మస్ నీకు నాకు ఇచ్చేది సంతోషము కాదు. యేసుక్రీస్తు వారి పుట్టిన దినము ఆ పరిస్థితి మనం చూస్తే వారి జీవితంలో సంతోషము లేదు, సుఖము లేదు. ఒక సామాన్యమైన బిలో యావరేజ్ ఫ్యామిలీలో తలదాచుకోవడానికి చోటు లేక, సత్రములో స్థలము లేక, ఇంకా పెద్ద మొట్టేల్లోకి వెళ్ళాలంటే అంత డబ్బు లేక పశువుల తొట్టిలో ప్రభుని పరుండ పెట్టారంటే ఎంత కష్టాల మధ్య జరిగింది మొదటి క్రిస్మస్. వారి జీవితంలో సుఖం ఉంటే సంతోషం ఉంటుంది, సుఖమే లేనప్పుడు సంతోషం ఎక్కడుంది? కానీ వాళ్ళకి సంతోషం అనేది లేకపోయినా బట్ దే ఫిల్డ్ విత్ ద జాయ్. వాళ్ళ జీవితంలో గొప్ప ఆనందాన్ని అనుభవించారు. కారణం ఒకటే, వారికి ఉన్న నిరీక్షణ. రక్షకుడు పుట్టాడు, ఈయన సామాన్యుడు కాదు. ప్రపంచము నమ్మినా నమ్మకపోయినా మా ఇద్దరికి భార్యాభర్తల సంబంధం లేకుండానే డైరెక్ట్గా దేవదూత వచ్చి మాట్లాడి పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డ పుట్టాడు. అటువంటి బిడ్డకు మేము తల్లిగా తండ్రిగా ఉన్నాం. ఇంత గొప్ప లోక రక్షకుడు మా చేతిలో ఉన్నాడు. వారికి తినడానికి తిండుందా లేదా తర్వాత విషయం, హృదయం నిండా ఆనందంతో నిండిపోయారు. గమనించండి ప్రియులారా, ఈరోజు నా స్థితిగతులు ఎలా ఉన్నాయి? కుటుంబంలో ఈ క్రిస్మస్ పండగకి క్రొత్త బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఉన్నాయా లేవా అనవసరం, లేక పలావ్ వండుకోవడానికి, ఇటువంటి సెలబ్రేషన్ చేసుకోవడానికి. నిజంగా 2016 క్రిస్మస్ ఏంటంటే అండర్ బడ్జెట్ క్రిస్మసే. అయితే ప్రభు యొక్క వాక్యం ద్వారా మనం చెప్పేది ఏంటంటే, మొదటి క్రిస్మస్ ఇంకా దారుణమైన క్రిస్మస్లో అత్యున్నతమైన ఆనందంతో వారి క్రిస్మస్ పండుగ చేసుకున్నారు. ఈరోజు దేవుడు చెప్పే శుభవార్త అదే. నాయనా, నీ ఇంట్లో డబ్బులు ఉన్నాయా? నీ ఖర్చుకి సరిపడిగా మీట్ అవుతున్నాయా? బడ్జెట్ అవ్వట్లేదా? అండర్ బడ్జెట్లో ఉన్నావా? పరిస్థితి అతీతమైనటువంటి ఆనందాన్ని నేను నీలో నింపబోతున్నాను అంటున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు మన యొక్క ఆనందానికి కారణం ఏంటి? చాలా జాగ్రత్తగా గమనించండి. క్రిస్మస్ మనలను ఆనందంతో నింపితే ఆనందానికి కారణము 3 ఉన్నాయి. ఆ 3 ఏంటంటే రక్షణ, నిరీక్షణ, సంరక్షణ. ఈ క్రిస్మస్ నీకు నాకు ఈ 3 ఇస్తుంది కాబట్టి మనలో ట్రూ జాయ్ అనేది ఏర్పడుతుంది. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఈ క్రిస్మస్ ద్వారా నువ్వేం తెలుసుకోవాలి? నిజమైన ఆనందం నేను నీకు ఇస్తున్నాను అన్నాడు. అందుకనే మనం చూసినట్లయితే ఆనందం యొక్క ప్రాధాన్యత ఎంత గొప్పదో గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనకు బాగా తెలుసు. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం. ఆగండి ఒకసారి. గ్రీక్ బైబిల్లోను ఇంగ్లీష్ బైబిల్లోను ఏం రాశాడంటే జాయ్ అనే రాశాడు. ఇక్కడ మరలా తెలుగు బైబిల్లో వచ్చేటప్పటికి సంతోషం అన్నాడు. ప్రేమ సంతోషము కాదు. అక్కడ సంతోషం ప్లేస్లో ఏమని రాయాలి? అక్కడ ఆనందము. అంటే బైబిల్లో ఉన్న సంతోషాలు అన్ని చోట్ల ఆనందాలు రాసేలా కాదు, కొన్ని చోట్లే రాయాలి. గ్రీక్ బైబిల్ ఏముందో మనం అది ఫాలో అవ్వాలి. అక్కడ ఆనందము. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారా మనకు వచ్చేది సంతోషము కాదు, ఆనందము. సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే 1,00,000 రూపాయలు, ఇంకా ఎక్కువ డబ్బులో, ఇంకా ఉద్యోగమో, ఇది అంతా మనకి తీసుకొచ్చేది సంతోషమైతే, ఆనందానికి కారణము 3 కారణాలు ఉన్నాయి. ఆ 3 కారణాల్లో 1 రక్షణ, 2 నిరీక్షణ, 3 సంరక్షణ. పరిశుద్ధాత్మ ద్వారా మనకి దేవుడు ఇచ్చేది సంతోషము కాదు. నీ పేరెంట్స్ నీకు ఇవ్వగలరు, ఆస్తి ఇచ్చి నేను సంతోషపరచగలరు. నీ కుటుంబస్తులో, నీ స్నేహితులో, లేకపోతే గవర్నమెంటో నీ అప్పు కొట్టేసి నీకు సంతోషాన్ని ఇవ్వగలదు, ఆనందాన్ని ఇవ్వలేదు. ఆనందం ఎలాగొస్తుంది? ఈ క్రిస్మస్ ద్వారా తెలుసుకుందాం. మొట్టమొదటి రక్షణ. ఎందుకండి ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము, రక్షకుడు పుట్టి ఉన్నాడు. రక్షకుడు నీకేం తీసుకొచ్చాడు? ఆనందాన్ని తీసుకొచ్చాడు. పరిస్థితులకు అతీతమైన ఆనందము. నీవు రోమా సైనికుల మధ్య నువ్వు నలిగిపోతున్నా ఆ యొక్క పరిస్థితులకు అతీతమైన ఆనందము. సిఎస్ లూయిస్ అనే గొప్ప దైవ సేవకుడు అన్న మాట ఏంటి తెలుసా? జాయ్ ఈజ్ ద ఇంపార్టెంట్ బిజినెస్ ఇన్ హెవెన్ అన్నాడు. పరలోక దేవదూతలు భూమి మీద జరిగే ముఖ్యమైన పని ఏమన్నా ఉన్నది అంటే టు క్రియేట్ జాయ్. ఆనందాన్ని కలుగు చేయడమే పరలోకంలో వారి యొక్క ముఖ్యమైన పని. అందుకనే అంటాడు, పరలోకంలో ఎప్పుడు ఆనందం కలుగుతుంది అంటే లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనములో, అటువలే మారు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని. అక్కడ ఆనందం అని మార్చుకోండి. ఒక్క వ్యక్తి, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో దేవుని దూతల ఎదుట ఆనందకరమైనటువంటి సెలబ్రేషన్ ఉంటుందట. అంటే ఆనందము దేనితో లింకప్ అయిందండి? ఆనందము రక్షణతో లింకప్ అయింది. రక్షణ దేంతో లింకప్ అయింది? రక్షకుడితో లింకప్ అయింది. రక్షకుడు ఎప్పుడు వచ్చాడు? క్రిస్మస్ రోజున వచ్చాడు. ఈ క్రిస్మస్ మనకి రక్షకుడిని తీసుకొస్తే, రక్షకుడి ద్వారా రక్షణ వస్తే, ఆ రక్షణ మనకు నిజమైన
ఆనందాన్ని తెస్తుంది. గమనించండి, పౌలు శీలల్ని సెంట్రల్ జైల్లో పెట్టి బ్లాక్ అండ్ బ్లూ బాధేశారు, బాగా కొట్టేశారండి అన్యాయంగా. ఎప్పుడైతే జైల్లో పాడేశారో మనకు తెలుసు, పౌలు శీలలు దేవుని ఆత్మతో నింపబడి ఆరాధన చేస్తే అర్ధరాత్రి కాడ చెరసాల ఏమైపోయింది, బ్రద్దలైపోయింది. ఎప్పుడైతే చెరసాల బ్రద్దలైపోయిందో ఆ చీకట్లో చూస్తున్నాడు జైలర్, అయ్యా ఇంక మొత్తం అందరూ దొంగలు పారిపోయి ఉంటారు, రేపు నన్ను భయంకరంగా రాజు చంపుతాడు, అతనితో భయంకరంగా చంపబడే కన్నా నాకు నేను చచ్చిపోతే బెటర్ అని సూసైడ్ చేసుకోవడానికి చేస్తే వెంటనే పౌలు అన్నాడు, స్టాప్, ఎవ్వరం పారిపోలేదు, అందరం ఇక్కడే ఉన్నాం, వచ్చి చెక్ చేసుకో. లోపలికి వెళ్ళి చెక్ చేసుకున్నాడు, ఎవరు పారిపోలేదు. వీళ్ళ ఆరాధనకి చెరసాల బ్రద్దలైంది, వారి సంఖ్యలు తెగిపోయి. వెంటనే ఆ చెరసాల నాయకుడు అంటాడు, అయ్యా ఇంత గొప్ప రక్షణ నాకు కావాలి అని చెప్పి సాగిలపడ్డాడు. సాగిలపడి ఎవరినైతే కొట్టాడో వారినే దైవ సేవకులైన పౌలు శీలల్ని ఇంటికి తీసుకువెళ్ళి వారి గాయాలు కడిగి నూనెతో అద్ది ఆయనతో సువార్తను వినగానే ఆ చెరసాల జైలర్ నాయకుడు అతని కుటుంబం అందరూ రక్షణ పొందారట. వెంటనే మాకు బాప్తిస్మము కావాలి, నిజ దేవుని తెలుసుకున్నాం, మాకు రక్షణ కావాలంటే అక్కడ వారికి రక్షణ ఇచ్చిన వెంటనే వారి జీవితంలో మొట్టమొదటిసారిగా ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 33-34 వచనాల్లో మనం చూసినట్లయితే, రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. మేబీ తన జీవితంలో మొట్టమొదటిసారిగా కుటుంబంలో ఆనందం అనేది ఇదే ఫస్ట్ టైం ఏమో ఆయన జీవితంలో. అంతవరకు ఆయన జీవితంలో సంతోషకరమైన సందర్భాలు ఎన్నన్నా ఉండొచ్చు. శాలరీ పెరుగుతున్నప్పుడల్లా సంతోషమే, ఉద్యోగంలో హైక్ వచ్చినప్పుడల్లా సంతోషమే. మొట్టమొదటిసారిగా తన యొక్క కుటుంబము బాప్తిసం పొంది రక్షణ పొందిన తర్వాత అతని ఇంటి వారితో ఆనందించెను. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ ఇంట్లో కోట్ల రూపాయల సంపదన ఉండొచ్చు, నీ ఇంట్లో ఎంతో సుఖాలు సౌఖ్యాలు ఉండొచ్చు, అవన్నీ నీకు సంతోషాన్ని తెస్తాయి కానీ ఆనందాన్ని తేలేవు. ద ట్రూ జాయ్ ఈజ్ లింక్డ్ అప్ విత్ యువర్ సాల్వేషన్. నిజమైనటువంటి ఆనందము నీ రక్షణతో ముడిపడి ఉంది. ఆ జైలర్కి తన జీవితంలో ఎప్పుడూ పొందని ఆనందము అప్పుడే అనుభవించాడు. ఈరోజు చెప్తున్నాను ప్రియులారా, నీ జీవితంలో నా జీవితంలో నిజమైన ఆ ఆనందాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావా? సంతోషాన్ని మాత్రమే తెలుసుకుంటున్నావా? బైబిల్లో నిజమైనటువంటి ఆనందము రక్షణకి ముడిపడి ఉంటుంది అని ప్రపంచానికి చెప్పడానికి యేసు ప్రభు ఒకే ఒక అధ్యాయములో 3 ఉపమానాలు పెట్టాడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, లాస్ట్ షీప్, లాస్ట్ కాయిన్ అండ్ ఎ ప్రాడిగల్ సన్. తప్పుపోయిన గొర్రెపిల్ల, తప్పుపోయిన నాణెం. ఈ కాపరి దగ్గరికి, లేక ఈ కాపరే గొర్రె దగ్గరికి వెళ్ళాడా? గొర్రె రాలే, కాపరి వెళ్ళాడు. 10 నాణ్యాల్లో ఒక నాణెం మిస్ అయ్యింది. ఎక్కడ పోయిందబ్బా అని చెప్పి అలా దాని గురించి విచారం చేస్తుంటే అది అలా దొల్లుకుంటూ వచ్చేసింది ఈవిడ కాళ్ళ దగ్గరికి. ఈవిడ అది వెతుక్కుంటూ దాని దగ్గరికి వెళ్ళిందా? కాయిన్ రాలే, ఈవిడ వెళ్ళింది. ఇద్దరు కొడుకుల్లో కొడుకు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఆ కొడుకు గురించి చింతిస్తూ ఉంటే కొడుకు వచ్చాడా, లేక కొడుకుని వెతుక్కుంటూ ఈయన వెళ్ళాడా? ఇక్కడ మాత్రం ఈయన వెళ్ళలే, కొడుకే వెతుక్కుంటూ వచ్చాడు. కారణం ఏంటి? తప్పుపోయిన నాణానికి జ్ఞానము లేదు, అది తిరిగి రావడానికి కాళ్ళు లేవు, నడిచే శక్తి లేదు, దాంట్లో ఏ విధమైనటువంటి స్పందించే శక్తి లేదు. కానీ తప్పుపోయిన గొర్రెకి తిరిగి రాగలిగే కాళ్ళు ఉన్నాయి, నడిచే కెపాసిటీ ఉంది, కానీ దారి తెలుసుకునే జ్ఞానం లేదు. కానీ తప్పుపోయిన కుమారుడికి దారి తెలిసే జ్ఞానం ఉంది, నడిచి వచ్చే కాళ్ళు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. అందుకనే ఈ తండ్రి వెళ్ళలేదు, వాడే నా దగ్గరికి రావాలి. ఈ 3 కూడా 3 రకాలైనటువంటి మనుషులు. ఒకటి ఏంటంటే కంప్లీట్గా అజ్ఞానులైనటువంటి మనుషులు, దేవుని వాక్యము తెలియని వారు, యేసు ప్రభు యొక్క రక్షణ గురించి మినిమం తెలియని వారి గురించి ప్రభువు దేనితో పోల్చాడంటే తప్పుపోయిన నాణెముతో పోల్చాడు. ఈ తప్పుపోయిన నాణ్యాన్ని వెతకడానికి ఆమె ఏం చేసింది? మొట్టమొదటిగా దీపము వెలిగించింది, ఆ తర్వాత కష్టపడి వెతికింది, అది దొరికేంత వరకు దాన్ని రీచ్ అయ్యింది, దాన్ని పట్టుకుని తీసుకొచ్చింది. ఈ క్రిస్మస్ రోజున ప్రభు మనకిచ్చే గొప్ప నిరీక్షణ ఏంటి తెలుసా? నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి లోకరక్షకుడు రాలేదు, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి లోకరక్షకుడు వచ్చాడు. నువ్వు నశించిపోతున్న స్థితిలో ఉన్నావా? ఆల్రెడీ నాశనం అయిపోయిన స్థితిలో ఉన్నావా? స్టిల్ దిస్ క్రిస్మస్ ఈస్ గివింగ్ యూ ద గ్రేట్ హోప్. నీ నిరీక్షణ విడిచిపెట్టుకోవద్దు నాయన. స్టిల్ ఐఎమ్ స్ట్రెచింగ్ మై హ్యాండ్స్ టువర్డ్స్ యూ.
నా చేతులు నీ వైపు చెప్పి ఎదురు చూస్తున్నాను. నువ్వు నాశనం అయిపోతున్నప్పుడు కాదు, ఈవెన్ నాశనం అయిపోయిన తరువాత కూడా ఐఎమ్ రెడీ టు రిసీవ్ యూ. ఈ యొక్క తప్పుపోయినటువంటి నాణ్యము గురించి మనం చూస్తే, ఏ జ్ఞానము లేని వాడికి దీపము వెలిగించుట, ఈ మాటను మనం చూసినట్లయితే ప్రియులరా, దీపము వెలిగించి అది దొరికేంత వరకు కూడా వెతికిందట. దీపము వెలిగించి అంటే లైట్ అనేది ఏంటి మనం చూసినట్లయితే, లైట్ అనేది వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు అట ఎవరికి వెలుగుగా వచ్చాడట? లూకాసు వార్త 2వ అధ్యాయం 29 నుంచి, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఆమె పోగొట్టుకున్న నాణెము కొరకు ఏం వెలిగించింది? దీపము వెలిగించి అక్కడ ఒక వెలుగుని కలుగజేసింది. నీవు నేను యేసు ప్రభు అంటే తెలియని స్థితిలో ఉంటే మనల్ని విడిచిపెట్టడానికి ఆయన సిద్ధంగా లేడు. నీ దగ్గరకు ఆయనే వచ్చి ఆయన వాక్యం అనే వెలుగును నీ యొద్దకు పంపించి, లేక ఆయన సేవకుడను నీ యొద్దకు పంపించి వాక్యం అనే వెలుగుతో నిన్ను వెలిగించి నిన్ను దరి చేర్చుకోవడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా, తప్పుపోయిన గొర్రె విషయంలో మనం చూసినట్లయితే దానికి తెలివి ఉన్నది, కానీ దాని కొన్ని బలహీనత వల్ల అన్ని గొర్రెలలోంచి పొరపాటున తప్పుపోయింది. అయ్యో పొరపాటున తప్పుపోయిందని చెప్పి దానికి సంపూర్ణమైన జ్ఞానం లేదు. నడవగలదు కానీ గొర్రెల కాపరి ఇల్లు ఐడెంటిఫై చేయలేదు, అడవిలో చిక్కుకుపోయింది. అది ప్రయత్నించినా దాని వల్ల కాదు. అందుకని ఏం చేశాడండి, ఈ గొర్రెల కాపరే అక్కడికి వెళ్ళాడు. వీళ్ళు ఎవరితో పోల్చుకోవాలంటే మనం చూస్తే, యేసు ప్రభు పుట్టినప్పుడు గొల్లలకి ఎవరు వచ్చారండి? దేవుని యొక్క దూత వచ్చి డైరెక్ట్గా చెప్పాడు. అంతేకాదు, దూతతో పాటు ఎవరు వచ్చారట? దేవుని మహిమ వారిని కమ్మెను. దేవుని దూత వెళ్ళి చెప్పినప్పుడు గొల్లలు వచ్చారు. అలాగే తప్పుపోయిన గొర్రె దగ్గరికి ఆ కాపరే వెళ్ళి తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? అజ్ఞానులు కనుక, సంపూర్ణ జ్ఞానం లేదు కనుక. నీకు బైబిల్ గురించి ఏమీ తెలియకపోయినా దేవుడు వాక్యాన్ని పంపించి నేను రక్షిస్తాడు. కొంచెం కొంచెం తెలిసి కొంచెం పొరపాట్లు చేసి దూరంగా ఉన్న ప్రభు మరలా ప్రేమతో నీ దగ్గరికి వచ్చి నిన్ను సంపూర్ణ జ్ఞానాన్ని బోధించి నిన్ను వెలిగించి నిన్ను మహిమతో నింపి తీసుకొస్తాడు. ఈ రెండిటికన్నా మూడోది ఘోరమైనది, భయంకరమైనది. ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీకు మీరే ఆన్సర్ చెప్పుకోండి. తప్పుపోయిన గొర్రె తప్పుపోయిన దగ్గర నుంచి మరలా కాపరి వెళ్ళి వెతికి తెచ్చుకునేంత వరకు ఎన్ని రోజులు పట్టి ఉంటుంది? ఎన్ని గంటలు పట్టి ఉంటుంది? నేనంటాను నాట్ మోర్ దాన్ 24 hours. గొర్రె తప్పుపోయింది, అడవిలోకి వెళ్ళిందంటే 24 గంటలు తిరగకుండా దొరకకపోతే అది దేని పాలు అవుతుంది? రాత్రికి సింహాల పాలు అయిపోద్ది. 24 గంటలు తిరగకుండా నా గొర్రె దొరుకుంది, తెచ్చేసుకుంటాడు. పోగొట్టుకున్న నాణెము ఇల్లంతా వెతికి దొరకడానికి ఎంత పడుతుంది టైము? గంటో 2 గంటలో, పోని 24 గంటలు కష్టపడితే దొరికింది. కానీ తప్పుపోయిన కుమారుడు తిరిగి ఇంటికి రావడానికి గంటలు పట్టిందా? రోజులు పట్టిందా? ఏ జ్ఞానము లేనివాడు రక్షణ పొందడం ఈజీయే. కొంచెం జ్ఞానం ఉన్నవాడికి కూడా రక్షణ పొందడం ఈజీయే. సంపూర్ణంగా రక్షింపబడిన విశ్వాసి తప్పుపోతే వాడిని వెతుక్కుంటూ వెళ్ళడు, కానీ వాడు ఎప్పుడు వస్తాడని తండ్రి ఎదురు చూస్తున్నాడు. ఈ క్రిస్మస్ రోజుని ప్రభు చెప్తున్న ఆన్సర్ ఏంటి తెలుసా? ఓ విశ్వాసి, ఓ రక్షింపబడిన వాడా, చిన్నప్పటి నుంచి నన్ను తెలుసుకున్నవాడా, నా నీడలో నా వాక్యములో పెరిగినవాడా, అన్నీ తెలిసి కూడా లోకాశలకు గురైపోయి ఒక తండ్రి హృదయాన్ని బాధపెట్టి వెళ్ళిపోతున్నవాడా, అటువంటి వాడితోనూ అటువంటి వాణిని కలిగిన తల్లిదండ్రులతోనూ ఈ క్రిస్మస్ రోజుని ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటి తెలుసా? మై డియర్ చిల్డ్రన్, డోంట్ లూజ్ యువర్ హోప్. నీ నిరీక్షణ నువ్వు విడిచిపెట్టద్దు. అయ్యో నా బిడ్డను నేను ఎలా సంపాదించుకోవాలని కుమ్ములు పోతున్న తల్లిదండ్రులతో ప్రభు చెప్తున్నాడు, డోంట్ లూజ్ యువర్ హోప్. తప్పుపోయిన కుమారుడి యొక్క స్టోరీ ఎండింగ్ చాలా సంతోషంతో, సెలబ్రేషన్తో ముగిసింది ప్రియులారా. ఎందుకో తెలుసా? నీవు నీ కొడుకుని వెతుకడానికి నువ్వు బయలుదేరతాడు, నీకు దొరకడో. నీవు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తే ఆడిని దేవుడు ఎలా తీసుకురావాలో తీసుకొస్తాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ వెరీ గుడ్ రాడ్ బెండర్. రాడ్ బెండింగ్ వర్క్ చేస్తారు కదా, స్లాబ్ వేసేటప్పుడు ఎంత 24 mm రాడ్నన్నా సరే బెండ్ చేసేస్తారు వాళ్ళు. అది బెండ్ అవ్వకపోతే కాల్చేసి మరి వంచేస్తారు. దేవునికి తెలుసు ఎవరిని కాల్చేసి వంచేలో నేను వంచుతాను. యాజ్ ఏ మదర్, యాజ్ ఏ ఫాదర్ నువ్వు వంచలేవాడిని. నీ మాట లెక్క చేయడం వాడు.
నీ కన్నీటి ప్రార్థన. యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు కాదు మీ కొరకు, మీ బిడల కొరకు కన్నీరు కార్చండి. ఈ క్రిస్మస్ రోజుని దేవుడు చెప్తున్నాడు, ఈవెన్ అన్నీ తెలిసి తప్పుపోయిన వాడిని కూడా రక్షించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. గమనించండి నా సహోదరి సహోదరుడా, దేవుడి పరిశుద్ధమైన సమయంలో ఈ క్రిస్మస్ ద్వారా మరి ముఖ్యంగా యవనస్తుల్ని కలిగిన తల్లిదండ్రులకి ప్రభు చెప్తున్న మాట, క్రిస్మస్ రోజుని నేను నీకు ఆనందం ఇస్తున్నాను. నీ కుమారుడు తప్పుపోయాడని కృంగిపోతున్నావా? నీ కుమారుడు నీ కుమార్తె నీ మాట వినట్లేదు, అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అని కృంగిపోతున్నావా? నీ మాటలతో వాడిని బాగు చేయలేవు, నీ మాటలతో వాడిని మార్చలేవు. పరిస్థితులకు అతీతముగా కృంగిపోవడం మానేసి నాలో ఆనందించు. నా విమోచకుడు సజీవుడు, ఆయన చూసుకుంటాడని నాకు అప్పగించు. అదే జాయ్ అంటే. హ్యాపీనెస్ అది కాదు, పరిస్థితులకు అతీతంగా నీకు ఇచ్చేది దేవుడు ఆనందము. కాబట్టి మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ మనకి ఆనందం ఇస్తే, ఆ ఆనందానికి కారణం మొట్టమొదటిగా నీలోను నాలోను మన కుటుంబంలో రక్షణ అనేది వస్తే, ఆ రక్షణ మనల్ని సంపూర్ణ ఆనందానికి తీసుకొస్తుంది. రెండవదిగా అద్భుతమైనది నిరీక్షణ. దెర్ ఈస్ హోప్ ఇన్ జాయ్. ఆనందానికి మూల కారణమే నిరీక్షణ. నీవు ఎన్ని కష్టాలలో ఉన్నా సరే దేవుడిచ్చే శుభవార్త ఏంటి తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8-10 వచనాల్లో మనం చూసినట్లయితే, ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము, అపాయములోనున్నను కేవలము ఉపాయము లేని వారము తరుమపడుచున్నను, దిక్కులేని వారము పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవుచున్నాము. ఆయన నా కొరకు మరణించిన మరణ అనుభవాన్ని ఎల్లప్పుడూ వహించుకుని వెళ్ళిపోతున్నాం. క్రిస్మస్ రోజుని ప్రభు నీకు చెప్తున్న మాట అదే. నేను అంటాను, మన క్రైస్తవ పండుగల్లో ముఖ్యమైన 3 పండుగలు క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, రిజరెక్షన్ డే. క్రిస్మస్ గివ్స్ యూ హోప్, గుడ్ ఫ్రైడే గివ్స్ యూ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ లవ్, whereas the resurrection gives you the faith. పునరుద్ధానము నీకు విశ్వాసాన్ని ఇస్తే, గుడ్ ఫ్రైడే నీకు దేవుని ప్రేమను చూపిస్తే, క్రిస్మస్ నీకేం చేస్తుంది తెలుసా? నిరీక్షణ ఇస్తుంది. నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? ప్రస్తుతం ఏ కష్టాలు తీరకపోయినా నా కష్టాలు తీరిపోతున్నాయి అని నువ్వు నమ్ముతేవే, అదే నిరీక్షణ అంటే. రాబోయే ఫేత్ అనేది నీ పాస్ట్లో జరిగిన విషయాన్ని బట్టి ఏర్పడితే, హోప్ అనేది ఫ్యూచర్లో జరగబోయే దాన్ని బట్టి ఏర్పడేది హోప్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆల్రెడీ జరిగిపోయిన కార్యం ఏం చేస్తుంది? నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. జరగబోయే వాటి గురించి నువ్వు ఊహించుకుంటూ, జరగబోయే వాటి మీద నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచేదే నిరీక్షణ. అందుకనే భక్తుడైన పౌలు ఏమంటాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉండు, ప్రభు కొరకు ఎన్ని శ్రమలు అనుభవించు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అనుభవించు, దేవుడు అంటున్నాడు ఆనందించు. నేను నీకు ఇవ్వబోయే రివార్డు ముందు నీవు అనుభవిస్తున్న శ్రమే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుడైన పౌలు అంటున్నాడు, నీవు పొందబోయే మహిమను నువ్వు ఒక్కసారి ఊహించుకుంటే, ఇప్పుడు పొందుతున్న శ్రమే కాదు. దట్స్ ద గ్రేట్ హోప్ వీఆర్ హ్యావింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తులో ఉన్న గొప్ప నిరీక్షణ అదే. అందుకనే భక్తుడైనటువంటి హబక్కూకు అంటాడు, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో, అంజూరపు చెట్టు పుయ్యకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలీవ చెట్టు కాపు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, దొడ్డులో గొర్రెలు లేకపోయినా, పంటకు పైరు రాకపోయినా, యెట్ ఐ విల్ రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఇంకనూ నేను యెహోవా యందు ఆనందించేది. దట్ ఈస్ ద హోప్. క్రిస్మస్ నీకు ప్రేమనో, క్రిస్మస్ నీకు ఫేత్నో ఇవ్వట్లేదు. క్రిస్మస్ నీకు హోప్ని ఇస్తుంది. యేసు ప్రభు పుట్టిన వెంటనే కష్టాలన్నీ పోయినాయా? మరియమ్మ యోసేపులు ఆర్థిక స్థితి అలా పోయి కోటేశ్వర్లు అయిపోయారా? అవలే. యేసు ప్రభు పుట్టిన వెంటనే వాళ్ళ స్థితిగతులు ఏం మారిపోలే. కానీ వారి జీవితంలో వెలకట్టని ఆనందము, వెలకట్టని నిరీక్షణ దేవుడు నింపేశాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నా జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఈరోజు ప్రభు చెప్తున్న మాట, ఈ క్రిస్మస్ నీకు నిరీక్షణ ఇవ్వాలా. ఆ నిరీక్షణే నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. క్రిస్మస్ అంటే నిరీక్షణకర్త మన దగ్గరికి వచ్చాడు. ఈ నిరీక్షణకర్త నీకున్నాడు. అందుకని అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపును గాక. నిరీక్షణకు కర్తగు దేవుడైన యేసయ్య నీ హృదయాన్ని సమస్త ఆనందం ఇన్ వన్ యాంగిల్, వన్ డైరెక్షన్, ఒక విషయంలో కాదు, ఇన్ ఎవ్రీథింగ్
సమస్త ఆనందంతో నేను నింపుతాడు. ఎప్పుడు? నీ నిరీక్షణకర్త అగు దేవుడు నీ యొక్క విమోచకుడిగా నీ ముందు పెట్టుకుంటావో. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం, బంధకములలో ఉండి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని. ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యు విత్ అ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. నా మీద నిరీక్షణ ఉంటే చాలు. కష్టాలలో నా ప్రభు, నా విమోచకుడు చూసుకుంటాడు. ఆర్థిక ఇబ్బందుల్లో నా ప్రభు చూసుకుంటాడు. నా బిడ్డలు నా మాట వినకపోయినా నా బిడ్డలను నేను బ్రతిమలాడవలసిన కర్మ లేదు. నా ప్రభు పాదాలను పట్టుకుంటాను, ఆయన చూసుకుంటాడు. నా విమోచకుడు ఆయన. బంధకాలలో ఉండి కూడా నా మీద నిరీక్షణ గలవారులారా నేను మీకు 2 రెట్లు మేలు చేస్తాను. ఈ క్రిస్మస్ మనకి రక్షణ ఇస్తుంది, 2 నిరీక్షణ ఇస్తుంది. ఫైనల్గా సంరక్షణ. రక్షణ, నిరీక్షణ, సంరక్షణ ఈ క్రిస్మస్ ఇస్తుంది. ఏంటి సంరక్షణ? యేసు ప్రభు అంటున్నాడు, నేను పరలోకములో ఉన్నవాడినైనా నేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండుట విడవరాని భాగ్యముగా ఎంచలేదు, కానీ నేను వచ్చేసాను పరలోకం నుండి నీ గురించి. ఎందుకో తెలుసా? యుగ సమాప్తి వరకు నేను నిన్ను విడవను, నీతో ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. ఆయన మనతో ఉన్నాడు. నిజమైన ఆనందం నువ్వు ఎప్పుడు అనుభవిస్తావు తెలుసా? నీ రక్షణ పొంది నిరీక్షణ గలవాడవై, ఇఫ్ యు ఫీల్ ద గాడ్స్ ప్రజెన్స్ ఇన్ యువర్ లైఫ్. ఆయన సంరక్షణ, ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్, ప్రతి విషయంలో ఆయన నీతో ఉంటూ నేను ఎలా చూసుకుంటున్నాడో ఆయన యొక్క సన్నిధి నువ్వు అనుభవించినప్పుడు నిజమైన ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు నా సహోదరి. ఈ క్రిస్మస్ రోజున దేవుడు చెప్తున్నాడు, డిడ్ యు ఎవర్ ఫీల్ మై ప్రెజెన్స్ ఇన్ యువర్ లైఫ్? నా సన్నిధిని నువ్వు ఎప్పుడన్నా అనుభవించావా? ఏదో జస్ట్ ఆరాధనకి వెళ్ళొచ్చేయడమే కానీ, ఏదో వాక్యం వినొచ్చేయడమే కానీ నా సన్నిధి అనుభవించావా? ఎంఐకి వెళ్ళే గ్రామంలో 2 శిష్యులు మాట్లాడుకుంటూ వెళ్తే యేసు ప్రభు ఆయన ఒరిజినల్ రూపంలో కాకుండా రూపాంతరం పొందిన యేసు ప్రభు వారి మధ్య నుండి వాక్యం చెప్పి అలా వెళ్ళిపోతుంటే ఆ 2 శిష్యులు అన్న మాట ఏంటి తెలుసా? మనం వాక్యం వినిచుండగా మన హృదయములు మండలేదా? నీవు దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు నీకు తెలియని అద్భుతమైనటువంటి కార్యం నీ హృదయంలో జరగాలి. నీ హృదయము, నీ మనసంతా కూడా దేవుని యొక్క సమాధానముతోను రక్షణానందంతో నింపబడాలి. గాడ్స్ ప్రెజెన్స్ గివ్స్ యూ ద గ్రేట్ జాయ్. అందుకనే మనకి తెలుసు, ఇదే క్రిస్మస్ టైంలో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు కన్య మరియమ్మ గారి మొదటి నెల గర్భమావే, 6వ నెలలో గర్భవతి అయినటువంటి ఎక్కడో అడవుల్లో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుని మోస్తున్న మరియమ్మ, బాప్తీసం ఇచ్చి యోహాన్ని మోస్తున్న ఎలిజబెత్, 2 మీట్ అయిన వెంటనే జరిగిన కార్యం ఏంటి తెలుసా? లూకా సువార్త 1వ అధ్యాయం 44వ వచనములోను 48వ వచనములోను, నీ స్వరము వినగానే నా గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేసిన. ఎందుకని? నా ప్రభువుని మోస్తున్న స్త్రీ నా దగ్గరికి వచ్చింది. ఎలిజబెత్లో ఆనందానికి కారణము, ఎలిజబెత్ గర్భములో ఉన్న శిశువు యొక్క ఆనందానికి కారణము ఆ యొక్క రక్షకుడు యొక్క ప్రెజెన్స్ని ఫీల్ అయ్యారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చెప్తున్నాను ప్రియులారా, ఆ ఆనందము కొరకు ప్రాకులాడదాం. ప్రపంచానికి క్రిస్మస్ సువార్తని సంతోషకరమైన కాదురా, ఆనందకరమైన. సంతోషకరమైన అంటే నీ ఇంట్లో డబ్బు ఉండాలా, నీ ఒంట్లో ఆరోగ్యం ఉండాలా, నీ కుటుంబంలో సుఖం ఉండాలా. ఆనందానికి ఆరోగ్యం ఉండక్కర్లేదు, సుఖం ఉండక్కర్లేదు, డబ్బు ఉండక్కర్లేదు. క్రీస్తులో నేను ఆనందించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేకల్లోతు కష్టాల్లో ఉన్న నీ వాక్యము నన్ను ఆదరించింది. నా కుటుంబ పరిస్థితులు ఏమైపోతాయో అనుకున్నా నీ వాక్యము నన్ను ఆదరించింది. నా బిడ్డలను రక్షించలేనేమో అనుకున్నా నీవు హోప్ అనేది ఇచ్చావు నాయనా. నాకు చాలా సమాధానంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, గాడ్స్ ప్రెజెన్స్ని ఫీల్ అవుదాం. కోట్లు సంపాదించిన పొట్టి జక్కయ్య డబ్బు మీద నడిచాడో, మొట్టమొదటిసారిగా యేసు ప్రభు యొక్క ప్రెజెన్స్ని తను చూశాడో, అంత ఘోర పాపి డబ్బు పిచ్చోడు ఏం చేశాడు? అన్యాయంగా సంపాదించిన డబ్బు సంచులు దులిపేశాడు. ఈ ఆనందంతో పోల్చుకుంటే ఈ డబ్బు ఇచ్చే సంతోషం ఒక సంతోషమే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంటిని ఖాళీ చేసుకుని తన హృదయాన్ని, తన కుటుంబాన్ని, తన ఇంటిని ఆనందంతో నింపేసుకున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఇంటిలో సంతోషం ఉందా? ఆనందం ఉందా? నా భర్త డబ్బు బాగా సంపాదిస్తున్నాడంటే నీకు ఆనందం కాదు, సంతోషమే. నా భర్త నేను ఆత్మీయంగా గెంజితాగన్నా సరే దేవునిలో ఎదుగుతున్నామంటే అది ఆనందం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్రిస్మస్ నీకు నాకు ఆనందాన్ని తెచ్చింది. ఈ ఆనందము కొరకు ప్రాకులాడదాం. నాయనా, నిజమైన రక్షణ ఇవి, నిజమైన నిరీక్షణ ఇవి. నీ సన్నిధి అనుభవించే నీ సంరక్షణతో నన్ను, నా కుటుంబాన్ని కప్పు ప్రభు అని అడుగుదాం. నిజమైనటువంటి ఆనందము ఈ క్రిస్మస్ 2016 క్రిస్మస్లో పరిస్థితులకు అతీతమైనటువంటి నిరీక్షణతో కూడిన ఆనందము యేసు ప్రభు నీకు, నాకు, మన కుటుంబాలకి, మన సంఘాలకి సమృద్ధిగా దయచేయును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకొని. పరిశుద్ధుడా నా దేవా, మీ వాక్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ క్రిస్మస్ నీ జీవితంలో ఆనందాన్ని నింపుతుంది. సంతోషము కొరకు నువ్వు ప్రాకులాడద్దు. ఏ మనిషి అన్నా నీకు సంతోషం ఇవ్వగలడు మేలు చేసి, ఏ మనిషి ఇవ్వలేడో ఆనందమో అది నీ పాపముల నుంచి క్షమింపబడి నీకు రక్షణ ద్వారా వచ్చేది. ఆయన సన్నిధిని అనుభవించడం ద్వారా వచ్చే ఆనందాన్ని ఈ క్రిస్మస్లో నీకు బహుమానముగా ఇస్తున్నానని అయ్యా, నీవు మా అందరితో బోధిస్తున్న ఈ మాటను నాయనా మా జీవితంలో నెరవేర్చమని కోరుచున్నాను. మా పరిస్థితులు ఎలాగున్నానో నేనును నా ఇంటి వారము యెహోవాను సేవించదమనే వాగ్దాన ప్రకారముగా అయ్యా, మా జీవితంలో కూడా నిన్ను సేవించి నీలో ఆనందించే నిజమైన క్రిస్మస్ను మాకును మా కుటుంబాలతో మా ఇంటిలో 10 సమస్తముతో మాకు దయచేయమని ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లించుకొనుచు యేసు నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము జీవము కలిగిన మా యెహోవా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.